నమస్కారం అమ్మా. మనము దుబారా ఖర్చు పెట్టనీకి ఎక్కడెక్కడ ఎంతెంత ఫిక్స్డ్ రేట్ ఉన్నాయో అంత ఫిక్స్డ్ రేటుకి డబ్బులు పెట్టి మనం పోతాం. అదే ఒక కార్యం, మంచి కార్యం ఏదైనా చేయించుకున్నాం అనుకో బ్రాహ్మణులతోని, అక్కడ బేరాలు ఆడతాం. సో నిజానికి ఎవ్వరు డిమాండ్ చేయరండి ఇంత ఇవ్వండి అని. వాళ్ళ స్తోమతను బట్టి ఎంత ఇవ్వదలుచుకున్నారో అంత ఇవ్వండి అని చెప్తారు. కొంచెం ఇవ్వలేని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు వచ్చి పూజ చేస్తారు, అదే పూజ చేస్తారు, అంతే బాగా చేస్తారు. కొంచెం ఇచ్చేటట్టు ఉంటే వాళ్ళ మనసు అది. ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి, ఇవ్వకపోతే ఇవ్వకండి. అంతేగాని పూజలో ఎక్కడ తేడాలు చేయరు వాళ్ళు. ఇదే బేస్ చేసుకొని ఒక సెట్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ బ్రాహ్మిన్స్ మీదనే ఏడుస్తున్నారు ఇప్పటికీ. అంటే ఈ బ్రాహ్మిన్స్ ఉండడం వల్లనే కదా మీలాంటి వాళ్ళకి పాపులారిటీ పెరిగేది, వ్యూస్ వచ్చేది, ప్లస్ గెస్ట్గా పిలిచేది రకరకాల ప్రోగ్రామ్స్కి. సో వీళ్ళ బిచ్చం మీదనే మీరు ఇంకా అడుక్కుంటున్నారు. ఒక రకంగా మీ అంతటా ఏదన్నా ఉంటే మీరు సొంతగా క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. క్రిటిసైజ్ చేసే కన్నా క్రియేట్ చేయడానికి ఆలోచించండి. ఎక్కడ ఆర్థికంగా బాగా ఎదిగిపోయిన బ్రాహ్మిన్ ఫ్యామిలీస్ చాలా తక్కువ. ఇప్పటికీ పేదరికంలో మిడిల్ క్లాస్లో నలిగే బ్రాహ్మిన్స్ గ్రూప్స్ ఇంకా చాలా ఉన్నాయి. అది ఎవరికి కనిపించవు, కనిపించినా ఎవరికి అవసరం లేదు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. చూస్తా నీ సంగతి ఏంటో చూస్తా.